హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. సండే అయితే బావ మటన్ అయి తీసుకొచ్చేసి ఇంక ఇచ్చి వెళ్తే నేనైతే కర్రీ చేసేసాను. బావ అయితే ఇంకా పని మీద విజయవాడ అయితే వెళ్ళాడు కదా, ఇంకా నేనైతే చర్చికి అయితే రెడీ అయిపోయాను. సుహాస్ని సాహస్ బాబు ఏమో నాన్న తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడేమో ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని చర్చి టైంకి అయితే వెళ్తున్నాను. సుహాస్ రెడీ చేస్తాను. మా నాన్న ఫోన్ చేశాను, నాన్న నేను చర్చికి వెళ్ళాలి రానా అంటే, నేను రావటం కుదరదమ్మా, గుంటూరు నుంచి అన్నయ్యలు వచ్చారు, అన్నయ్యలు పంపిస్తున్నాను, అంతలో రెడీ అయ్యండి, రోడ్డు మీద ఉండు, వస్తున్నారు, పిల్లలు కూడా ఏడుస్తున్నారు కాబట్టి రానిలేక ఇంక వెళ్తున్నాను. సరేనా, ఇంకా త్వరగా అయితే ఇంకా చర్చికి వెళ్ళిపోదాం కదండి. చర్రా సరేనండి, అన్నయ్య అయితే వచ్చారు. హాయ్ చెప్పన్నా, ఎలాగన్నారు? ఏది ఆల్రెడీ తీసుకెళ్ళా అమ్మల గారికి. హాయ్ చెప్పు. పోతావా? బాగున్నారు కదా? పోతావా? మోయితే వెళ్తావా? వెళ్తావా? ఓంది హాయ్ చెప్పు. బో సిగ్గా అసలుకే చూడ్డం. సరేనండి, ఇంక అన్నయ్య అయితే గుంటూరు వెళ్తున్నాడు, బయలుదేరాడంట. ఇంక అన్నయ్య ఆటోలోనే ఉందాక వచ్చింది కూడా. సరేనా, త్వరగా అయితే మందిరానికి కూడా వెళ్ళిపోతున్నాడు. మా వెళ్తున్నా మరి నేను చర్చికి. రా ఫ్రెండ్స్, సమయం అంటే సాంగ్ పడాలండి, చాలా అవుతుంది, ఇక్కడ పోయేదాన్ని బట్టి ఉండిద్ది. సరేనా, అలా చర్చిలోకి ఎంటర్ అయినా లేదనండి, మా పెద్దమ్మ అయితే పలకరిస్తూ ఉంది. అంటే అత్తమ్మల అన్నయ్యలు ఆవిడ అనమాట. ఇంకా మా పెద్దమ్మ ఎప్పుడు వచ్చారమ్మా, అత్తమ్మలు ఎక్కడున్నారు, ఇంకా అందరూ బాగున్నారా ఇదని చెప్పేసి పలకరిస్తూ ఉంది. ఇంకా అందరం బాగానే ఉన్నాం పెద్దమ్మ పెద్దనాన్న, మీరు అందరూ బాగున్నారా ఇదని చెప్పేసి పలకరించేసాను. సాహస్ అయితే ఇంకా నిద్రకు వచ్చి ఏడుస్తూ ఉంటే నిద్రపుచ్చేసాను. ఫ్రెండ్స్ నేను సుహాస్ బాబుని తీసుకొని వచ్చాను. త్వరగా అయితే మందిరంలోకి వెళ్ళేసి ఇంకా లాస్ట్ సమయం అన్నా నాకు దక్కిద్దని చెప్పేసి ఇంకా చాలా ఆసక్తితో పాట అయితే పాడాలనుకుంటున్నాను. సరేనా, పాడబడేటప్పుడు చూపిస్తాను, చూద్దాం మరి. చర్చి నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. అమ్మోళ్ళ ఇంటికాడ ఒక అరగంట అలా ఉండేసి మళ్ళీ అయితే ఇంకా 4:30కో ఏమో ఇంకా గుంటపాలెం వచ్చేసాను. బావ అయితే మొన్న విజయవాడ వచ్చిన కాడి నుంచి ఒకటే జర్నీలండి, విజయవాడని, వెనుకొండని, నర్సరావుపేటని పనులు అయితే ఇంక జర్నీలు చేస్తూ ఉన్నాడు. ఇంక ఈరోజు అయితే ఇంక విజయవాడ కూడా వెళ్ళాడు కదా. ఎక్కడ దాకా వచ్చావు ఏంది బావా అని చెప్పేసి కనుక్కుంటే దగ్గరకు వచ్చాను రాజీ అన్నాడు.
ఇంకా బాగా వచ్చిందాక ఇంకొకదాన్ని పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకి నీళ్ళే కాబట్టి స్నానం అయి చేయించేసి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను. ఇంకా అక్కడ అమ్మకు కూడా స్నానం అయి చేయించేసి ఇంక జడ వేసేసి పెందలాడు వచ్చేసాను. ఇంక ఇంటి దగ్గర కూరలు అవన్నీ కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడే అన్నం అయిపోయింది పెట్టేశాను. ఉదయం వండిన మటన్ కర్రీ అవి ఉన్నాయి, గోంగూర పెట్టేయాలి బాగా వచ్చేలోపు. బాగా వచ్చిన తర్వాత వేడి నీళ్ళు తోడేసి భోజనం పెట్టేయాలి. ఓ శ్వాసు మీ చెవులు చూడట్టు బిగుతున్నాడు. చెవులు జీలు వస్తాయిరా. అదే బంగారు చెవులు అయినట్టయితే గజ్జలు మొత్తం ఊడిపోయాయి. సరేనా, ఇంక ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. చర్చిలో సాంగ్ పాడింది మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ పాట అంటే సమయం ఉండిద్దా ఉండదా అనుకుంటా వెళ్ళాను కదా. లాస్ట్ పాట 12 ఆరాధన స్టార్ట్ చేస్తారు మాకు. ఇంకేంటంటే నేను వెళ్ళలేక 12 అయింది. ఇంకా అన్నయ్య అంటే పాస్టర్ గారు ఇంకా నన్ను చూడడం, ఇంకా రాజీ ఛానల్ అవుతుంది కదా మందిరానికి రాక, ఇంకెప్పుడు విజయవాడ వెనకొండ తిరుగుతూ ఉన్నారు. మందిరానికి రాక ఛానల్ అవుతుంది. ఇంకా అమ్మాయికి లాస్ట్ పాట అవకాశం అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అన్నయ్య అన్నాడు, నేను పాట ఎత్తింది 3 వచ్చినాలు. ఇంకా అన్నయ్య పాస్టర్ గారు అన్నారు, అమ్మ రాజీ ఒక పల్లవి ఒక చరణం పాడు, టైం చాలా అయిపోయిందిరా ఏమనుకోవద్దు అది అని చెప్పాడు. ఒక పల్లవి పడితేనే నాకు చాలా హ్యాపీనెస్, దేవుని పాట కదా ఎంత పాడితే ఏముందని చెప్పేసి ఒక పల్లవి ఒక వచ్చిన అయితే పాడేసాను. ఇంకా సాంగ్ కూడా ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి. కృప అన్న ఎడవేండి విజయవాడ వెళ్ళాడు. కృప ఒక్కదాన్నే ఉన్నా. ఏడకి వెళ్ళొస్తున్నావు బకెట్ పట్టుకొని? పాల పోయి వస్తున్నా ఇప్పుడే. బకెట్ ఏది మామే తీసుకురేస్తున్నా. పాల పోయి ఇప్పుడే వచ్చా. అన్నం తిను కృప. తినాలి. ఏం కర్రీ? దోశలో. మీరు వండుకున్నారు కదా, మీరు కూడా మటన్ దాకొచ్చింది. మీ అన్నయ్య విజయవాడ వెళ్ళాడు. ఇప్పుడు దాకా పిల్లలతో కాలం గడుపుతా ఉన్నాయి. కాల్చి కూర్చో, అన్నయ్య వచ్చినాక వెళ్దు. కానీ మా ఫ్రెండ్స్ ఏమో బొమ్మలు పెట్టమని ఏడుస్తా ఉందండి. ఇప్పుడు దాకా నానా నానా అని ఏడుస్తా ఉన్నారు. వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ రాజీ. ఏం చేస్తున్నా? కూరగాయలు వస్తాను. దా ఎట్రా. నేను ఎన్ని గంటలకు పోయారు ప్రార్థనకి? బాబుని చూసుకొని ఎన్ని గంటలకు వచ్చారు? 3:30 వచ్చే. పాట పాడా చర్చిలో? లాస్ట్ సమయం ఇదేనా? రాత్రి నేను వచ్చేసరికి టైం ఉంటుంది తెలుసు కదా నీకు. 9:30 అయింది. నేను 7 గంటలకు బయలుదేరితే రాత్రి 9 అయింది. అదిగా బండి వేసుకొని పోలేదు కదా, చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాను. అట్లా విజయవాడ పోయాను కానీ ఆ విజయవాడ పని అవ్వలేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పోస్ట్ అయింది, వాయిదా పడింది. ఎలా జరిగితే ఏముంది కల్లో రాత్రి అంతా నువ్వేమంటే వచ్చి కూర్చో పెట్టుకున్నాను నేను పక్కన. రాత్రి ఏంది నువ్వు నీ నిద్ర మొహం ఏంటి? కేవలం అరే మామూలు 40 రూపాయలు ఉండే టిఫిన్ చేయమని చెప్పిందిరా. మా తాత జేబులో డబ్బులు ఉండేయా, మా నాన్నమ్మ పిల్లలు తీసుకుపోయి టిఫిన్ ఏమైనా ఇప్పి అన్ని చెబుతా ఉంది. సరే ఈరోజు పేటకి వెళ్తున్నాం మరి పనికి. ఫోన్ చేస్తాను 10 గంటలకల్లా. మేస్త్రి ఫోన్ చేస్తే వెళ్ళాలి. ఏంది అయ్య గారు?